నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని టాక్. నయనతార ఇప్పటి వరకు 75 సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇంకో అరడజన్ సినిమాలున్నాయని, ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం బ్యూటీ తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది నయనతార. అంతేకాదు, రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గేది లేదంటుంది సీనియర్ స్టార్. కాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంత ఏజ్ వస్తుంటే అంత గ్లామర్గా తయారవుతుంది. పెళ్ళై 2 పిల్లలున్నా ఏమాత్రం వన్నె తగ్గని ఈ తార వరుస ఆఫర్లు సాధిస్తూ రెమ్యునరేషన్ను కూడా రెట్టింపు చేస్తుంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్లు, ఇంకోవైపు బ్రాండ్ ప్రమోట్లు చేస్తూ చేతి నిండా సంపాదిస్తుంది. నయనతార సంపద మామూలుగా లేదు. ఇతర హీరోయిన్ల కంటే డబుల్ సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకు ఆమె రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్లు డిమాండ్ చేస్తుందట. వాటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఆమె గట్టిగానే రెమ్యునరేషన్ లాగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె చేసిన ఓ యాడ్కు సంబంధించి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే చాలా బ్రాండ్స్ను ప్రమోట్ చేసిన నయనతార రీసెంట్గా టాటా స్కైకి సంబంధించిన యాడ్ను చేశారట. అయితే దాదాపు 50 సెకండ్ల వరకు ఉన్న ఈ యాడ్ కోసం నయనతార ఏకంగా 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ను ఛార్జ్ చేశారట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. నయన్కు అంత డిమాండ్ ఏంటి, ఎందుకు అంతలా ఆమె వెనుక పడుతున్నారంటూ షాక్ అవుతున్నారు. హీరోయిన్ల కెరియర్ 30 ఏళ్లు దాటితే తగ్గుతుంది. 40 ఏళ్లు వచ్చేసరికి హీరోయిన్లు మాయమవుతుంటారు. కొంతమంది మాత్రం క్యారెక్టర్ రోల్స్ స్టార్ట్ చేస్తారు. కానీ నయనతార లాంటి కొంతమంది హీరోయిన్లు మాత్రం ఫిట్నెస్ను, గ్లామర్ను కాపాడుకుంటూ ఇలా కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తమిళంలో ఓ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తుంది నయన్. ఈ 2 సినిమాల షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఆమెకు మరో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అది ఎవరి సినిమానో కాదు, కన్నడ రాక్ స్టార్ యష్ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. సాధారణంగా నయనతార సినిమాకు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేది. కానీ టాక్సిక్ సినిమా కోసం ఆమె గట్టిగా డిమాండ్ చేసిందట. ఈ సినిమాలో యస్ సోదరిగా నయన్ నటిస్తుందంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు. కానీ ఈ పాత్రలో నటించేందుకు ఆమె 20 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. దీంతో నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని టాక్. ఈ సినిమాలో ఆమెను తీసుకున్నారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ సినిమాలో తీసుకున్నా తీసుకోకపోయినా నయనతారకు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సౌత్ సినిమాల్లో ఇంత ఏజ్ వచ్చినా అంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో నయన్ ముందున్నారు. ఆమె తర్వాత త్రిష, సమంత లాంటి వారు కూడా ఈ కోవలోనే వస్తారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా మారింది నయనతార. మలయాళీ అయినా ఆమె అక్కడ సాధారణ టీవీ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న నటి నయనతార సౌత్ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా సాధించుకుంది. తమిళంలో శరత్ కుమార్ సరసన హీరోయిన్ గా మొదటి సినిమా చేసిన నయనతార ఆ తర్వాత అజిత్, రజనీకాంత్, విజయ్, విశాల్, సింబు, సూర్య ఇలా కమల్ హాసన్ తప్పించి దాదాపు తమిళంలో స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది బ్యూటీ. అయితే హీరోయిన్గా ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో లైఫ్ ఇచ్చిన సినిమా మాత్రం చంద్రముఖినే. నయనతారకు ఓ అలవాటు ఉంది. ఆమె ఎంత పెద్ద స్టార్తో సినిమా చేసినా, ఏ సినిమా చేసినా, ఎంత పెద్ద సినిమా చేసినా ఆమె ప్రమోషన్స్కు మాత్రం వెళ్ళదు. మరి ఏదైనా సెంటిమెంటా లేక నేను ఎందుకు వెళ్ళాలి అని అహంకారమో తెలియదు. కానీ ఆమె మాత్రం చాలా తక్కువగా, అంటే తప్పదు అనుకుంటే కొన్ని సినిమాల ప్రమోషన్స్కు మాత్రమే ఆమె వెళ్ళడం గమనార్హం. నయనతార ఇప్పటి వరకు 75 సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇంకా అరడజన సినిమాల వరకు ఉన్నాయి. భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది నయన్. పెళ్లి తర్వాత కూడా ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.